హలో గైస్, వెల్కమ్ టు హ్యారీ హైలైట్స్ ఛానల్. రీసెంట్గా లీక్ అయిన డూమ్స్డే ట్రైలర్లో స్టీవ్ రాజర్స్ రిటర్న్ అవుతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అతన్ని వెతుక్కుంటూ డూమ్ వస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆర్డీజేనే ఎందుకు డూమ్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు అనే దాని మీద కొన్ని థీరీస్ నడుస్తున్నాయి. అయితే ఇందులో మోస్ట్ పాపులర్ వన్ వచ్చేసి వాట్ ఇఫ్ ఐరన్ మ్యాన్ డీమన్ ఇన్ అన్ ఆర్మర్ కామిక్. ఇలాంటి కామిక్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కామిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టోరీని వాచర్ నరేట్ చేస్తున్నాడు. స్టోరీ బిగినింగ్లో టోనీ స్టార్క్ కొత్త యూనివర్సిటీకి తన గర్ల్ ఫ్రెండ్తో అతని రూమ్కి వచ్చాడు. అయితే ఆ రూమ్లో ఇంకో స్టూడెంట్ చదువుకుంటున్నాడు. అతనే విక్టర్ వాన్ డూమ్. అతను టోనీ న్యూ రూమ్మేట్. రాగానే టోనీ అతన్ని ఫ్రెండ్గా చేసుకున్నప్పటికీ డూమ్ అతన్ని పక్కన పెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు టోనీ మ్యూజిక్ వింటూ చదవడం వల్ల డూమ్ ఈక్వేషన్ డిస్టర్బ్ అవుతుంది. డూమ్ టోనీ మీద సీరియస్ అవుతాడు, కానీ టోనీ ఆ ఈక్వేషన్ని కరెక్ట్ చేసి డూమ్ని ఆశ్చర్యపరుస్తాడు. కొన్ని రోజులకు వీరిద్దరూ మంచి రూమ్మేట్స్ అవుతారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. కానీ డూమ్ ఒకరోజు టోనీ దగ్గరికి వచ్చి తనని కాలేజ్ స్టోరేజ్ బంకర్లోకి తీసుకెళ్తాడు. అక్కడ తాను సీక్రెట్గా చేస్తున్న ఎక్స్పెరిమెంట్ని చూపిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్కాలర్షిప్ వస్తుందని టోనీని హెల్ప్ అడుగుతాడు. మొదట టోనీ ఒప్పుకోకపోయినా తర్వాత డూమ్తో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం ఈ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకుంటాడు. ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. రోజులు గడిచిపోయాయి. ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. కానీ టోనీకి అది ఏ రకమైన ప్రాజెక్టో ఇంకా తెలియలేదు. ఇంక టెస్టింగ్ విషయానికి వచ్చేసరికి టోనీ గురించి తెలిసిందేగా. దాన్ని అతని మీద ప్రయోగించుకోవాలనుకున్నాడు. డూమ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేసరికి టోనీ కూర్చున్న దగ్గర తన హ్యాండ్స్ లాక్ అయిపోతాయి. కఫ్స్ ఎందుకు అని టోనీ అడగగా డూమ్ తన నిజమైన ప్లాన్ని రివీల్ చేస్తాడు. టోనీ ఒక జీనియస్ మిలీనియర్. కానీ డూమ్ టోనీలాగా కాదు. అతను చాలా పూర్. స్కాలర్షిప్ లేకపోతే ఆ యూనివర్సిటీలో చదవలేడు. సో డూమ్కి టోనీ అంటే ఎప్పుడు జలసీయే. సో అతను టోనీతో బ్రెయిన్ని స్వాప్ చేసుకుందాం అనుకుంటాడు. దీనివల్ల డూమ్కి జరిగింది గుర్తుంటుంది, కానీ టోనీ గతాన్ని మర్చిపోతాడు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. డూమ్ గెలిచాడు. డూమ్ ఇప్పుడు టోనీ బాడీలో ఉన్నాడు. అక్కడికి గార్డ్స్ వచ్చారు. ఈ ప్రాజెక్ట్కి ఇతనే కారణమని టోనీ బాడీలో ఉన్న డూమ్ చెప్తాడు. మిలీనియర్ కావడంతో గార్డ్స్ అతన్ని నమ్మి డూమ్ బాడీలో ఉన్న టోనీని అరెస్ట్ చేస్తారు. ఇక నుంచి మనం వారి ఇన్నర్ ఐడెంటిటీస్తోనే పిలుచుకుందాం. టోనీ ఇప్పుడు లాట్విరియాకి వచ్చాడు. అతనికి తన గతం గుర్తులేదు, మనీ లేదు, హోప్ కూడా. కానీ డూమ్ ఇప్పుడు ఒక మిలీనియర్. అతనికి కావలసినవన్నీ అతని దగ్గర ఉన్నాయి. టోనీ తన లైఫ్ని గివప్ చేయకుండా కష్టపడి స్కాలర్షిప్తో డాక్టరేట్ సాధించాడు. డాక్టర్ విక్టర్ వాన్ డూమ్ అయ్యాడు. మరోపక్క డూమ్ ఒక బిజినెస్ మ్యాన్గా ఎన్నో అరాచకాలు చేస్తూ ఎదిగాడు. టోనీ ఇప్పుడు తన డూమ్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశాడు. డూమ్ తన స్టార్క్ యూనివర్సల్ని స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడే ఒకటి ఊహించనిది జరగబోతోంది. వాచర్ దీనంగా టోనీ ఇంకా డూమ్ మళ్ళీ ఎదుర్కోబోతున్నారని చెప్తున్నాడు. టోనీ తనకున్న తక్కువ సంపాదనతోనే ఆర్క్ రియాక్టర్ని మంచి పనుల కోసం తయారు చేశాడు. కానీ అది డూమ్కి ఆయుధాల తయారీ కోసం కావాల్సి వచ్చింది. అందుకోసం డూమ్ తన కొత్త గ్రీన్ అండ్ సిల్వర్ లుక్లో ఉన్న ఐరన్ మ్యాన్ ఆర్మర్తో ఆర్క్ రియాక్టర్ని దొంగిలించడానికి బయలుదేరాడు. అయితే ఎవరో ఆర్క్ రియాక్టర్ని దొంగిలించడానికి వస్తున్నారని టోనీ అతని రెడ్ అండ్ గోల్డ్ డూమ్ సూట్ని వేసుకొని బయలుదేరాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. డూమ్ ఆర్క్ రియాక్టర్ని దొంగిలించాడు. అది తన బ్యాటిల్ సూట్లో బిల్డ్ చేసి అన్ని దేశాలకి అమ్మాలన్నదే అతని ప్లాన్. అయితే ఈ విషయం టోనీకి నచ్చలేదు. టోనీ తన సూట్ని, ఆర్క్ రియాక్టర్ని ఫెయిల్ సేఫ్ సిచ్యువేషన్స్ కోసం తయారు చేశాడు. కానీ ఇప్పుడు డూమ్ నుండి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సూట్ని ధరించాడు. డూమ్ టోనీని అటాక్ చేస్తాడు. తనపై మిసైల్స్ వదులుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే టోనీకి గుర్తొస్తుంది మ్యాగ్నెటిజం. తన సూట్లో ఉన్న మ్యాగ్నెటిజం వాడి డూమ్ని కింద పడేస్తాడు. ఒక ఇంటెన్స్ బ్యాటిల్ తర్వాత టోనీ డూమ్ని ఓవర్ స్మార్ట్ చేస్తాడు. తన మిసైల్ తనకే తగిలేటట్టు చేస్తాడు. అయితే ఓడిపోయిన డూమ్ అసలు నిజాన్ని రివీల్ చేస్తాడు. మళ్ళీ బ్రెయిన్ స్వాప్ చేసుకుందామని టోనీని ట్రిక్ చేయబోతాడు. కానీ డూమ్ బాడీలో ఉన్న టోనీ దీనికి నిరాకరిస్తాడు. భూమి తలకిందులైనా సరే, యూనివర్స్ ముక్కలైనా సరే, నేను విక్టర్ వాన్ డూమ్ అని అక్కడి నుంచి ఆర్క్ రియాక్టర్తో వెళ్ళిపోతాడు. అయితే టోనీ బాడీలో ఉన్న డాక్టర్ డూమ్ అతను చేసిన చెడ్డ పనులకు గాను పోలీసుల చేత లొంగిపోబడతాడు. అంతే గైస్, ఈ విధంగా టోనీ స్టార్క్ బాడీలో డాక్టర్ డూమ్ ఇరుక్కుపోతాడు.
జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ ఇయర్ చూడబోయే డూమ్స్డే మూవీలో కనిపించేది టోనీ స్టార్క్ బాడీలో ఉన్న డాక్టర్ డూమే అయితే అవెంజర్స్ని ఒక ఆట ఆడుకోవడం ఖాయం. మీకు ఇంకా ఏ కామిక్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ బై హ్యారీ హైలైట్స్.